వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమంగా నెరవేర్చుతున్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథక పరిమితిని 10 లక్షలకు పెంచింది. ఇప్పుడు మరో 2 గ్యారెంటీలను అమలు చేయడానికి రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ పథకానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హుల వివరాలు సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సిబ్బందే ఇంటింటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ తీసి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లతో పాటు మొబైల్ నెంబర్లు అనుసంధానం చేసుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకానికి మార్గదర్శకాలు ఇవేనని ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించాలని భావిస్తుందట ప్రభుత్వం. గృహజ్యోతి పథకానికి రూల్స్ ఇవే. పథకం రేషన్ కార్డుతో పాటు ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్కే వర్తిస్తుందట. రేషన్ కార్డు లేని వారి నుంచి వివరాలు సేకరించరు. అంతేకాకుండా అద్దెకు ఉండే వారికి ఈ పథకం వర్తించదని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL స్పందించింది. ఇలాంటి వార్తలు నమ్మొద్దని, గృహజ్యోతి పథకానికి అద్దె ఇళ్లలో ఉండేవారు కూడా అర్హులే అని స్పష్టం చేశారు. అర్హులైన వారు కిరాయి ఇళ్లలో ఉన్నా వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. For more updates, stay tuned on 9 Vibes News.